అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు హిమబిందు. ఏం చేస్తారమ్మా? నేను ఇక్కడ ఈ కాలనీ ప్రెసిడెంట్గా ఈరోజు ఇక్కడికి వచ్చానండి. సో నేను కాలనీ అంబేద్కర్ కాలనీ ప్రెసిడెంట్ అండి. మామూలుగా అయితే ఎంప్లాయీ అండి. గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మా? ఓకే. మరి ఎలా ఉందమ్మా గవర్నమెంట్ 22 నెలలు అవుతా ఉంది, మరేంటి పరిస్థితి ఏంటి అసలు? బాగుందండి, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. చాలా బాగుంది డిపార్ట్మెంట్ కూడాను. అంటే గతము పోల్చటం అంటే కనుక పాలసీ ప్రకారమే వెళ్తారు ఎవరు వెళ్ళినా కూడాను. సో మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా శాలరీస్ వస్తున్నాయి, అప్డేటెడ్గా ఉంది. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో దానికి అనుగుణంగానే ఉంది, కానీ మాకేమీ సఫరింగ్ కానీ ఇట్లాంటివి కూడా లేవండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మామూలు ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే జీతాలు కూడా ఇవ్వలేకుండా ఈ ప్రభుత్వం అంటున్నారు, జీతాలు కానీ పెన్షన్స్ కానీ. అలాంటిది ఏం లేదండి. శాలరీస్ మరి మేము ఫస్ట్ తారీఖు వచ్చేసరికి మాకు పడిపోతుంది కదండి, అదే అర్థం కాదు. మేబీ ఏదో కాంట్రాక్టు కానీ అవుట్సోర్సింగ్ ఏంటంటే వాళ్ళు ఈ వర్క్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ అవ్వాక పడుతుంటాయి. బహుశా అలాంటివి చూసి మాట్లాడుతూ ఉంటారు, కానీ మాకైతే కనుక రెగ్యులర్గానే శాలరీస్ వస్తున్నాయండి. అటువంటి ఉద్యోగులంతా కూడా ఈ ప్రభుత్వంలో వ్యతిరేకత ఉన్నారని చెప్పి అంటూ ఉన్నారు, నిజమేనమ్మా? అది తెలియదండి. లేదండి, మా వరకు అయితే మా వ్యతిరేకత ఏమీ లేదు. మావన్నీ కూడా చాలా బాగున్నాయండి. సో డెవలప్మెంట్ ఎలా ఉంది అసలు? డెవలప్మెంట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఈ కాలనీలో రోడ్స్ కానీ ఇవన్నీ బాగుండేవి కాదు. వర్షం వస్తే మొత్తం ఈ గెస్టెడ్ ఆఫీసర్స్ కాలనీ ఇవన్నీ మునిగిపోయాయి. మా కార్లు కూడా మునిగిపోయి రిపేర్లకు వెళ్ళినాయి బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఆ టైంలోనూ. సో వెంటనే గవర్నమెంట్లో మా లోకల్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు కానీ సాంబశివరావు గారు కానీ మా రిప్రజెంటేషన్ చూడగానే ఇమ్మీడియట్గా రోడ్స్ వేయించడం కానీ సత్వరంగా 1 మంత్లోనే వాళ్ళు విజిట్ చేసి యాక్షన్ తీసుకున్నారు. ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి రోడ్లు చాలా బాగున్నాయండి. మా కాలనీ మొత్తం కూడా సబ్ కాలనీస్ రోడ్లు కూడా చాలా బాగున్నాయి. వీళ్ళు వచ్చాకే వేశారు కాబట్టి 100% చాలా బాగుంది. మెయిన్ ప్రజలకు కావాల్సింది ఇప్పుడు ఆటోలో వెళ్ళినండి, బండి మీద కుదుపు లేకుండా కానీ ఏమైనా వెహికల్స్ కాదు కదా, అది ఎక్సలెంట్ చేశారండి. సో వాళ్ళు ఏదైతే గత పాలకులేమో కాగ్ నివేదికలు వచ్చినవి, ఈ రోజున అసలు చంద్రబాబు బేపచ్చంగా అప్పులు చేసేస్తా ఉన్నాడని చెప్పి అంటున్నారు. మరి వాటి గురించి మాకు అంత వెళ్ళమండి. యాక్చువల్లీ మేము సాధారణ పౌరులు, మాకు ఎలాగ చూస్తామంటే అందరూ ఫుడ్, షెల్టర్, మినిమం నీడ్స్ ఉంటాయి కదా. ఫుడ్, షెల్టరు, క్లాతింగ్, ఈ 3 మినిమం నీడ్స్ ఉన్నాయా లేదా అని చూస్తారు. అవన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి కదండి. ఈరోజు పెన్షన్స్ బాగానే హైక్ చేశారు వాళ్ళు. ఈరోజు అసలు పనులకే వెళ్ళరు కూడా రియల్గా చెప్పాలంటే. ఇంకా ప్రాబ్లం ఏముంది, ఎంప్లాయీస్కి మాకు శాలరీస్ వస్తున్నాయి. మేబీ అవి కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల రాష్ట్రంలో కొన్ని ఏమైనా వచ్చినప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ మాకు తప్పు చేసింది కానీ ఏమీ లేదు. ఈ టైంలోనే వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ కూడా బాగా చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఊరికే ఏదో మాట్లాడుకుంటారేమో. ఒక మహిళగా ఏంటి మహిళలకి రక్షణ లేదని చెప్పి గత పాలకులు మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వంలో. మీ అభిప్రాయం ఏంటమ్మా అసలు? అలా ఏమీ లేదండి. ఎక్కడ చూసినా మహిళలు బాగానే ఉన్నారు. గతం కంటే ఆత్మస్థైర్యం బాగా పెరిగింది చెప్పాలంటే. 33% ఆఫ్ రిజర్వేషన్ వచ్చాక 33 కాదు, మోర్ దెన్ 50% మహిళలు ఉన్నారు. స్కూల్స్లో, కాలేజెస్లో టాపర్స్ ఎవరు ఉన్నారంటే గర్ల్సే ఉంటున్నారు. ఉద్యోగాల్లో కూడా చాలా ప్రతిభ ఉంటుంది. ఎక్కడే డిస్క్రిమినేషన్ లేదు. డిస్క్రిమినేషన్ ఉంటే యాక్ట్లు ఉంటాయండి. ఉమెన్ వాళ్ళు ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు 4 మనుషులు ఉన్నాక ఏదో ఒక భేదాభిప్రాయాలు ఉంటాయి, వాటిని మనం చేస్తాకలేదు. సో మహిళలు రక్షణ అనేది మనం చూసుకోవాలి. పేరెంట్స్ నుంచి ఉండాలండి. మనం కరెక్ట్గా ఉంటే ఎవరు కూడా ఇది కొంత మనం అది ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిందంటే కొన్నిసార్లు తగిన జాగ్రత్తలు లేకపోవటం అని, కానీ ప్రభుత్వం ఏమీ అలక్ష్యం చేయదు. ఏ పోలీస్ వ్యవస్థ అన్నీ ఉన్నాయి, మంచిగానే వర్క్ చేస్తున్నారు ఎవరికి వాళ్ళు. మరి ఐటీ శాఖ మంత్రి ప్లస్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ఆయన పనితీరు పట్ల మీరేంటి ఏం చెప్తారు? అసలు పనితీరు ఎలా ఉంది? బాగుందండి, ఎక్సలెంట్. ఏమేం చేస్తున్నారు? ఏం చేస్తామంటే డిపార్ట్మెంట్లో అన్ని రకాలుగా ఆయన శాఖల్లో ఉన్న ఏవేవి ఉన్నాయో స్కిల్ కానీ ఇవన్నీ కూడా మంచిగా బాగా మెచ్చేశారు. ఒక ప్లాన్డ్గా, ఒక ఫోకస్డ్గా. ఇప్పుడు అంటే డూప్లికేషన్ ఆఫ్ వర్క్ లేకుండా 4-5 డిపార్ట్మెంట్ని, ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక డిపార్ట్మెంట్ కింద తీసుకొచ్చి కింద గ్రామ స్థాయి లెవెల్లో కూడా ఆ స్కిల్ వాళ్ళు ఉండేటట్టు చేసి ప్రతి ఒక్కళ్ళకినూ నైపుణ్యంలో శిక్షణ ఇప్పించేటట్టు చూస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీస్ కూడా
పెడుతున్నారు. ఇవి మొత్తం మెర్జ్ చేసి అండర్ సింగిల్ విండో ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చారు. సో అది ఎక్సలెంట్ చేంజ్. రీసెంట్గా కూడా దాని మీద జీవోస్ వచ్చినాయి. ప్రజల్లో కూడా నిన్న కూడా మాట్లాడారు. ఇంకా ఇంతకంటే ఏం చేస్తారు చెప్పండి? ఎక్సలెంట్ అండి. విద్యాశాఖ మంత్రి ఆయన ఏంటి స్కూల్స్ పరిస్థితి ఏంటి అసలు? అది ఇంకా నేను ఇది చూస్తున్నా. ఇప్పుడు స్కిల్ అనేది కూడా ఒక వొకేషనలే కదండి. విద్యాశాఖ అంటే ఇప్పుడు నేను చూసే యాంగిల్ ఏంటంటే అందరు చదువుతాము కానీ నైపుణ్యత లేకపోతే ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఎవరు సెటిల్ కారు. అన్ఎంప్లాయ్గా ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళల్లో కొరత ఉండబట్టి అవి గ్యాప్ కూడా తీసేసి ప్రతి ఒక్కరికి స్కిల్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు, గవర్నమెంట్కి వెళ్తారు, ఒక ఇండస్ట్రీ పెడతారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్తారు. ఇట్లా అన్నీ జరుగుతాయి. సో దట్ ఈజ్ ఇనఫ్ అండి. ఎక్సలెంట్ చేస్తున్నారు. ఫైనల్గా ఈ కూటమి ప్రభుత్వం పట్ల మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అసలు? 100% అండి. 100%. ఒక తల్లిగా ఏంటి ఈ రోజున లోకేష్ గారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, మరి 13 సంవత్సరాల పిల్లల నుంచి సోషల్ మీడియా బ్యాన్ చేయాలని చెప్పి ఒక తల్లిగా మీరు ఎలా భావిస్తారు మా నిర్ణయం అనేది? తీసుకోవాలండి. చైనా లాంటి కొన్ని దేశాల్లో కూడా తీసుకుంటున్నారు. బికాజ్ ఆఫ్ దిస్ ఆండ్రాయిడ్ ఫోన్స్ పిల్లలు వెళ్ళి అసలు డైవర్ట్ అవుతున్నారు. ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. కుటుంబ వ్యవస్థ కూడా ఎవరికాళ్ళు ఇంట్లోకి వెళ్ళినా తలకు ఫోన్ పెట్టి పక్కన కూర్చుంటున్నారు. వీళ్ళు చూసుకునే క్రమంలో పిల్లల మీద ఫోకస్ చేయట్లేదు. సో డైవర్షన్ అయ్యి ఇవన్నీ కూడా వాళ్ళు మంచి తీసుకోవడం తెలియదు పిల్లలకి. ఈవెన్ టీనేజ్ వరకు కూడా తెలియదు. వీ షుడ్ కరెక్ట్. ఇప్పుడు కరెక్షన్ కూడా ఉండలేక సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతున్నారు. ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నివర్తించాలంటే మినిస్టర్ గారు చేస్తున్నది ఎక్సలెంట్ అండి. చెయ్యాలి. 15 years వరకన్నా చేయాలి. 13 కాదు. గతంలో ఇలా నిర్ణయాలు ఎప్పుడన్నా చూసారమ్మా మీరు? నేను బయట దేశాల్లో చూసా కానీ ఇక్కడ చూడలేదు. ఇదైతే మంచి నిర్ణయం అంటారమ్మా? చాలా మంచి నిర్ణయం అండి. తీసుకోవాలి. ఇంకా తీసుకోవాలి. ఈవెన్ రియల్గా చెప్పాలంటే అప్ టు 10th class వరకు కూడా ఉండకూడదు. ఇప్పుడు మేమే తల్లిగా మేమేం చేసేవాళ్ళం, అప్పట్లోనే సిటీ కేబుల్ కూడా పెట్టించాలి. ఎందుకంటే ఆ సినిమాలు ఇవన్నీ చూస్తే వీళ్ళు చదువు ఏమైందని మా ఇంట్లో కూడా ఇంటర్మీడియట్ తర్వాత మా ఇంట్లో సిటీ కేబుల్. మనం ఇప్పుడు తరం చూసుకున్నట్లయితే అన్నం తినాలంటే ఫోను, లేదా ఏదైనా చేయాలంటే ఫోన్ చూస్తున్నాం. మరి అవును, మదర్స్ అలా అంటే చెప్తున్నా కదండి. వీళ్ళు డిస్టర్బ్ కాకుండా ఈ తరం ఈ 15 yearsలో వాళ్ళు డిస్టర్బ్ కాకుండా పిల్ల డిస్టర్బ్ చేయకుండా వీళ్ళు సింపుల్గా అది ఇచ్చేసి కూర్చుంటున్నారు. మెయిన్ అది వాళ్ళ వర్క్కి అడ్డం. కానీ అది వాళ్ళు అసలు ఎలా డౌన్ సిండ్రోమ్ చిల్డ్రన్ లాగా తయారవుతున్నారు. అది గమనించుకోవట్లేదండి వాళ్ళు. సో అది మంచిదేనండి. మరి గత పాలకులేమో ఇదే పిల్లలకి ట్యాబ్లు ఇచ్చారు కదమ్మా, మరి చదువుకుని అది ఇచ్చారండి. కరెక్షన్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో. ఇస్తాము. టెక్నాలజీ ఒక ఏజ్ వరకు బాగుంటుందండి. పెద్దవాళ్ళు ఒక రకంగా ఉపయోగిస్తారు, చిన్నవాళ్ళు ఒక రకంగా ఉపయోగిస్తారు. పిల్లలకి విచక్షణ ఉండదు. చెప్తున్నా కదా, టీనేజ్ వాళ్ళ వరకు కూడా తెలియదు కదా. సో ఇది మంచి నిర్ణయం అండి. మేడం ఫైనల్గా మళ్ళీ ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారా లేక వేరే ప్రభుత్వానికి ఛాన్స్ ఇస్తారా? కోరుకుంటున్నాం. ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నాం.